ఆరోగ్య శాఖలో వివిధ క్యాడర్లలో పనిచేసే పదవి విరమణ పొందిన పెన్షనర్లకు ఘన సన్మానం నిర్వహించారు. బి సుబ్బరాజు స్వగృహంలో దాదాపు 100 మంది వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసి పదవి విరమణ పొందిన వారు ఈ గెట్ టుగెదర్ కార్యక్రమానికి హైదరాబాద్, ఖమ్మం, చర్ల, వెంకటాపురం, చింతూరు, మదిర తదితర సుదూర ప్రాంతాల నుంచి పదవి విరమణ చేసిన అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సమావేశానికి అధ్యక్షులుగా బి సుబ్బరాజు, డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు, డాక్టర్ జయరాజు, డాక్టర్ ఆర్ నారాయణ మరియు ముఖ్య అతిథులుగా భద్రాచలం డివిజన్ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు, భద్రాచలం పెన్షనర్ల ఆత్మ అధ్యక్షులు జి భూషణ్ రావులను వేదికపైకి పాపన్న ఆహ్వానించారు. బి రాజు, బన్సీలాల్ సర్వేశ్వరరావు, నాలం సత్యనారాయణ, టి కోటేశ్వరరావు, అక్కయ్య, గురుమూర్తి తదితరుల వారికి పుష్పగుచ్చాలను అందజేసి వేదికపైకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు, డాక్టర్ జయరాజు, డాక్టర్ ఆర్ నారాయణ మరియు ముఖ్య అతిథులుగా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు, భద్రాచలం పెన్షనర్ల సంఘం అధ్యక్షులు జి భూషణ్ రావులను మరియు 75 సంవత్సరాలు దాటిన వారిని శాల్వాలతో మెమంటోలు, పండ్లను వారికి ఇచ్చి ఘనంగా సత్కరించారు. పిలిచిన వెంటనే కాంతారావు గారు కానీ జయరాజ గారు కానీ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే మన విశా నాగభూషణం, సర్వేశ్వరరావు, చెంచలరావు గారు, మన పాపయ్య, వీరరాజు, ఇదంతా మన మిత్రులు. ఒక పేరు చెప్పడం కానీ అందరూ కూడా మన ఉత్సాహం పిల్లలు ఎవరైనా ముందు వారు కూడుకుంటే అందరికీ స్ఫోటం టెస్ట్ ఎంఎంఆర్ చేసి ఆ రకంగా సేవలు ఇంకోటి ఏం చేశారంటే క్యాన్సర్ డిటెక్షన్ ఫర్ లేడీస్. సో సర్వైకల్ క్యాన్సర్ వెరీ వెరీ కామన్ నోడేస్. ఆ రోజుల్లోనే ఈయన విజువలైజ్ చేసి ఏం చేశారంటే హైదరాబాద్ నుండి ప్రొఫెసర్ పిలిపించారు. పిలిచి వచ్చేస్తారు కదా గౌరవనీయులు మిత్రులు డాక్టర్ జయరాజ్ గారు, బంధు వెంకటేశ్వర గారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్, మెడికల్ కాలేజ్లో పనిచేసి ఇక్కడ వచ్చారు. వచ్చేసిన ఆయన ఎవడైనా వచ్చినా ఒక సంవత్సరం 6 నెలల ముందు పోయేవాడు తప్ప ఆ రోజున ఎవరంటే ప్రచారంలో ఉండి సేవ చేస్తాం అనుకున్నవాడు మా డాక్టర్లు ఎవరు తప్పలేదు. ఈయన అక్కడే స్థిరపడిపోయి అక్కడే ఉండిపోయి ఎన్ని కార్యక్రమాలు చేశారంటే మీకు తెలియకుండా టీవీ సర్వే చేయించారు. ఇక్కడ నుండి వెంకటాపురం వరకు హౌస్ టు హౌస్ సర్చ్ చేయించి స్ఫోటం కలెక్షన్ చేయించి ఎంఎంఆర్ ఎక్స్రే ప్లాన్ తీసుకెళ్ళాలంట ఎక్స్రేలు తీసి టీబీ కేసులు స్ఫోటం టెస్టులు చేయించి టీబీ ఐడెంటిఫికేషన్ చేసి అందరికీ కూడా వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇచ్చిందో లేదో వెరిఫై చేసి చేసినంత పెద్ద కార్యక్రమం ఆ రోజుల్లోనే చేశారు. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.